అతడు వెంటనే ఎక్కడికి వెళ్ళాడు? నిజం చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? ఎవరి దగ్గరికి వెళ్ళాడు? అదేగో యాజకుని దగ్గరికి వెళ్ళాడు. పరిగెట్టి వెళ్ళాడు, చెప్పాడు విషయం, చెవులో వేసేసి అతను వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? మందిరంలోనికి వెళ్ళిపోయి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు తన జీవితంలో గొప్ప కార్యం చేసి, ఏ పాస్టర్ గారి దగ్గరికి అయితే అతను వెళ్ళి కబురు చెప్పాడు, అదే పాస్టర్ గారితో కబురు పంపాడు. ఏమని? నువ్వు చేసే ప్రార్థన నాకు వినపడింది అని. రెండవది, నీ అపవాదితో నేను మాట్లాడుతున్నాను, నువ్వు హిజ్కియా మీద వేసిన రంకెలు నేను చూశాను, నీ ముక్కుకు గాలం వేసి నేను నిన్ను పడగొడతాను అని చెప్పాడు. హిజ్కియాతో మాట్లాడుతున్నాడంటే ఏమని చూద్దాం ఒకసారండి. యెషయా గ్రంథము యెషయా గ్రంథము చెప్పండి. 37వ అధ్యాయము 30వ వచనాన్ని నేను చెప్తున్నాను చూడండి. హిజ్కియాతో మాట్లాడుతున్న మాట. మరియు యెషయా చెప్పినది ఏమనగా, హిజ్కియా నీకిదే సూచన, ఈ సంవత్సరమందు దాని అంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరమందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజిస్తారు. మూడవ సంవత్సరమున మీరు విత్తనాలు విత్తి చేలు కోస్తారు, ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలాన్ని అనుభవిస్తారు. యూదా వంశములో తప్పించుకుని శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించును. దేవుని స్తోత్రం కలుగునుగా. పరిశుద్ధుడైన దేవుడు ఈ యొక్క కూడికను ఆద్యంతము ఆత్మపూర్వకంగా మనల్ని బలపరిచి రొట్టెకు నడిపించునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం కలుగునుగాక. మొదట దేవుడు సేవకుని ద్వారా దర్శనమిచ్చి ఏం చెప్పాడు? నువ్వు చేసిన ప్రార్థన నేను విన్నాను అని చెప్పాడు. రెండవది, శత్రువుతో మాట్లాడి నువ్వు వేసే రంకెలు నాకు తెలుసు, నేను నీకు ముక్కుకు గాలం వేసి పడగొడతాను అని చెప్పాడు. మూడవది, ఎవరితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు? హిజ్కియాతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, హిజ్కియా నీకు యుద్ధం పోవటమే కాకుండా యుద్ధాన్ని తప్పించబడటమే కదా హిజ్కియాకు కావాలి. అవునా చెప్పండి? యుద్ధం తప్పించబడటమే కదా హిజ్కియాకు కావాలి. కానీ దేవుడు గ్యారంటీ ఇస్తున్నాడు. ఎట్లాగో తెలుసా? అంటే పోయిన శత్రువు మళ్ళీ నీ మీదకి రాడు అని చెప్పడానికి, మొదటి సంవత్సరం ధాన్యం పండుతుంది మీరు తింటారు, రెండో సంవత్సరం ధాన్యం పండుతుంది మీరు తింటారు, మూడో సంవత్సరాన్ని మీరే పండించుకుంటారు తింటారు, తర్వాత ద్రాక్ష తోటలు నాటుకుంటారు తింటారు. మీ దేశంలో ఎవరైతే మరి మరణించకుండా దేవుడు కాపాడి మరి వారందరినీ రక్షించారో వారందరూ కూడా వేరు తన్ని స్థిరంగా బ్రతుకుతారు అని చెప్తున్నాడు. ఇదేంటిది? ఇది గ్యారంటీ. ఇదేంటిది? గ్యారంటీ, భరోసా. వెళ్ళిన శత్రువు వచ్చే అవకాశం ఉందా లేదా? అసలు ఉంది. కానీ వెళ్ళిన శత్రువు మళ్ళీ రాడు అని హిజ్కియాకు భరోసా ఇస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భరోసా ఇచ్చు దేవుడు, భారాన్ని దించు దేవుడు, భరోసా ఇచ్చు దేవుడు. దేవుని స్తోత్రం కాదు. మన భారాన్ని ఆయన దించుతాడు, భరోసా కూడా ఇస్తాడండి. మన భారాలను దించు దేవుడు, భరోసా ఇచ్చు దేవుడు. ఇప్పుడు హిజ్కియా భారాన్ని దించడమే కాకుండా హిజ్కియా ఏమనుకున్నాడంటే, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత సన్హెరీబు పారిపోయిన తర్వాత అమ్మయ్యా అనుకున్నాడు. ఏమనుకున్నాడు? అమ్మయ్యా అనుకున్నాడు. రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు అమ్మయ్యా అనుకుని ధన్యత ఇస్తే చాలట. భారాన్ని దించడమే కాకుండా భరోసా ఇస్తున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలుగున. ఇదిగో మొదటి సంవత్సరం ఇలా ఉంటావు, రెండో సంవత్సరం ఇలా ఉంటావు. నీ రాజ్యంలో వాళ్ళందరూ యుద్ధం నుంచి తప్పించుకున్నారు కాబట్టి వారందరూ వేరు తన్ని ఫలిస్తారు, ఎదిగి ఫలిస్తారు అని చెప్తున్నాడు. తర్వాత అంటాడు, హిజ్కియా విను, నేను ఇదంతా ఎందుకు చేస్తున్నానంటే నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను నీకు ఈ కార్యము చేస్తున్నాను అంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగున్నాడు. అంటే అక్కడ గత వారం మనం మాట్లాడుకున్నది ఏమిటంటే వాళ్ళ తాతగారు చేసిన ప్రార్థన. అవునా? 14 తరాల క్రిందటి తాత, నిన్న మొన్న తాత కాదు, ఈ తాత 14 తరాల క్రిందటి తాత చేసిన ప్రార్థన హిజ్కియా మీదకు కాపుదలగా వచ్చింది, రక్షిస్తుంది అని అనుకున్నాం. అయితే మన తాత ఎవరో ప్రార్థన చేస్తే ఇంకా మనం చేయక్కర్లేదు కదా.
దాన్ని బట్టి అర్థం అదే. ఏమి ఆర్ యు అగ్రీ విత్ మీ? అంతేనా? తాతగారు ఎవరో ప్రార్థన చేస్తే మనం పర్వాలేదు, చేయక్కర్లేదు కదా, మనం ఎక్స్క్యూజన్లో వెళ్ళిపోతాం కదా. కానీ హిజ్కియా చేసిన ప్రార్థనకు, కన్నీటి ప్రార్థనకు సమాధానం ఇచ్చుట పాస్టర్ గారు చేసిన ప్రార్థనకా, దావీదు చేసిన ప్రార్థనకా? క్వశ్చన్ మార్క్. తాతగారు చేసిన ప్రార్థనకా, దావీదు చేసిన ప్రార్థనకా? అసలు ఎందుకు హిజ్కియా అంత తొందరగా విడిపింపబడడానికి పర్సనల్ లైఫ్ ఏమన్నా కారణమా? ఒక వ్యక్తి శ్రమల్లో విడిపింపబడాలి అంటే, వాక్యంలోనికి వెళ్తున్నాం, జాగ్రత్తగా అటెన్షన్. ఒక వ్యక్తి సమస్యల్లో నుంచి తొందరగా విడిపింపబడాలి అని అంటే మన వెనుక సేవకులు చేసే ప్రార్థన ఉంటే సరిపోతుందా? లేకపోతే మన తాతనో అమ్మనో మామనో ఎవరో చేసే ప్రార్థన నీడగా ఉంటే సరిపోతుందా? ఒక పర్సనల్ లైఫ్ ఏమన్నా దానికి కారణం కావాలా అనే ప్రశ్న. దీనికి జవాబు కావాలి. పర్సనల్ లైఫ్ కూడా బాగుండాలి. తెలియని స్థితిలో పాడై చెడిపోయి లోకంలో కొట్టుకుపోతున్న పాపిని దేవుడు ఉచితంగా కార్యం చేసి రక్షిస్తాడు. కానీ వాక్యం తెలిసి అన్నీ తెలిసి నేను నా ఇష్టానుసారంగా పైన లోకంలో ఆడుకొని వస్తాను, నాకు ఆపద వచ్చినప్పుడు నాకు కాపాడాలి, మా తాత మా బామ్మ అందరూ ప్రార్థన చేశారు, మా పాస్టర్ గారు కూడా ఎప్పుడు నా కోసం ఏడుస్తూ ఉంటాడు, మా ప్రార్థన వినాలి, నువ్వు వాళ్ళ ప్రార్థన విని మమ్మల్ని కాపాడాలంటే అవుతుందా? అవ్వదు. అయితే హిజ్కియాకి అలాంటి స్పిరిచువల్ బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా? అతడు దేవుని విషయంలో ఏమన్నా పనికొచ్చే పాత్రగా ఉన్నాడా? దేవుడు మందిరానికి వచ్చిన వెంటనే అతన్ని ఎందుకు అంగీకరించాడు? అసలు అతని పర్సనల్ లైఫ్లో తాను దేవునితో గడిపే సందర్భాలు ఏమిటి చూద్దామా? 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం. గబగబా మీరు చూస్తే గబగబా చెప్పుకుంటూ, ఇందులో మీరు గమనించాల్సిందే ఈరోజు 2వ దినవృత్తాంతాలు 29వ అధ్యాయానికి రండి. అక్కడ వచ్చి ఆగండి. ఒక మాట నేను చదువుతాను, వినండి. 28వ అధ్యాయానికి ఒకసారి రండి. 28 మొదటి వచనం. ఎక్కడెక్కడ చదవమంటున్నానో అక్కడక్కడ అందరూ సైలెంట్గా చదువుతూ ఎవరో ఒక్కరు చదివినా సరిపోతుంది. 28 మొదట. ఆహాజు ఏలన ఆరంభించినప్పుడు 25 సంవత్సరముల వాడై చాలు. ఆహాజ్ అనే వ్యక్తి యెహోవా దృష్టికి, బైబిల్ లేదా నాన్న? యెహోవా దృష్టికి, విన్నది చెప్పండి, యెహోవా దృష్టికి. ఈ ఆహాజ్ ఎవరు? యువతలకు రండి. 27వ వచనాన్ని నేను చదువుతున్నాను. అదే అధ్యాయం 28వ అధ్యాయము 27వ వచనం. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమందు పాతిపెట్టబడిన కానీ ఇశ్రాయేలు రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా. ఎవరితడు? హిజ్కియా. హిజ్కియాకి తండ్రి ఆహాజు. దేవుని విషయంలో ఎట్లా ఉన్నాడు? అది వాళ్ళ తండ్రి దేవునికి వ్యతిరేకి. వాళ్ళ తండ్రి దేవునికి వ్యతిరేకి. 24వ వచనాన్ని నేను చదువుతున్నాను, మీరు శ్రద్ధగా వినండి. ఆహాజు దేవుని మందిర ఉపకరణములను సమకూర్చి వాటిని తెగగొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమునందంతటా బలిపీఠములు కట్టించెను. యెరూషలేములో ఏం చేశాడు? మందిరాన్ని ఏం చేశాడు? అందులో సామాన్లన్నీ బయటికి తీసుకొచ్చి ఏం చేశాడు? ముక్కలు చేశాడు. ఏం చేశాడండి? తెగగొట్టించేశాడు, ముక్కలు చేశాడు. ఎంత భక్తి చూసేవా ఈయనకి? దేవుని విషయంలో భయం లేదు, యథార్థత లేదు. సరే, ఉదయం దేవర్లో మాట్లాడుతున్నాడు దేవుడు, నమ్మకానికి 4 కాళ్ళు, దేవుని చిత్తమైతే ఆ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తా. యథార్థత లేదు, దేవుని ఎదుట ఎలా నడుచుకోవాలో భయం లేదు, భక్తి లేదు. మందిరానికి తాళం వేయించాడు, అందులో ఉన్నవన్నీ బయట తోలించాడు, ముక్కలు చేయించేశాడు. ఎక్కడ కనబడితే అక్కడ దేశం అంతా బలిపీఠాలు కట్టించేశాడు, అన్ని దేవతల బలిపీఠాలు కట్టించేశాడు. ఇది హిజ్కియా యొక్క ఓన్ ఫాదర్, సొంత తండ్రి యొక్క బ్యాక్గ్రౌండ్. అలాంటి తండ్రి కడుపును పుట్టిన హిజ్కియా చేసిన ప్రార్థన దేవుడు
చెప్పాలి, ఆలకించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మరి ఇతడేం చేశాడు చూడండి, 29వ అధ్యాయం నేను మొదట చదువుతున్నాను. నేను ఎక్కడెక్కడికి రమ్మంటున్నాను అలాగూ పాయింట్ల వైజ్ వచ్చేసేయండి. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరాలు యెరూషలేములో ఏలితే, 2వ వచనం, అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. దేవుని స్తోత్రం. తండ్రి ఎలా ప్రవర్తించాడు, ఇతడు ఎలా ప్రవర్తించాడు, ఎవరిని చూసి ప్రవర్తించాడట, దావీదుని చూసి. దేవుని స్తోత్రం కలుగున. అంటే దావీదు తరానికి 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 మోడల్ అయిపోయాడు. చూసావా, మోడల్ అయిపోయాడు. మోడల్ అంటే మీకు తెలుసు కదా, అవునా? ఇదిగో ఈ ఆకారంలోనే రావాలి అంటూ ఉంటాం మనం. దావీదు ఆకారంలోనే, అంటే దావీదు భక్తిని ఎట్లాగైతే చేస్తాడో అలాగూ ఎవరు చేయడం మొదలెట్టాడంట, హిజ్కియా చేయడం మొదలుపెట్టాడు. అర్థమైందా? అతడు రాజయ్యాడు. దావీదు ఎలా చేస్తున్నాడు, తాత ఎలా చేస్తున్నాడు, తండ్రిని చూశాడుగా. చూసావా, తండ్రిని చూశాడు కదా. కొంతమంది బుద్ధులు ఎట్లా ఉంటాయండి, చెడును చూసినా దాన్ని తాకరు, చెడును చూసినా కానీ దాని వాసన పీల్చరు. కానీ కొంతమంది ఆలోచన ఎట్లుంటుందో తెలుసా, చెడుని చూసినట్టే దానికి అట్రాక్ట్ అయిపోతారు, చెడుని చూసినట్టే అట్రాక్ట్ అయిపోతారు. అది వాళ్ళకి సువాసనలాగా వాళ్ళకి అంతదన్నమాట. ఏది చెడు. మస్కిటో కాయిల్స్ పెడుతున్నారు కదా, మస్కిటో కాయిల్స్ పెడుతున్నారా? మస్కిటోకి ఏదో రెబ్బన ఏదో అంటిస్తారు కదా, ఏంటిది పేపరు, అది ఓ రకంగా మంచి వాసన వస్తుంది కదా, లేదా అది అంటించినట్టు ముక్కు మూసేసుకుంటున్నారా మీరు, దుర్గంధం వస్తుందా? ఒక రకంగా మంచి వాసన వస్తుంది. అది దోమలకి ఎలా ఉందో తెలిసి ఇంకా మంచి వాసనలా ఉంది, వచ్చి పడిపోతున్నాయి. పాపము చాలామందికి అట్లనే ఉంటుంది, భక్తిహీనత అట్లనే ఉంటుంది, భయం లేని స్థితి అట్లనే ఉంటుంది. ఇతడు ఏం చేశాడంటే తండ్రిని అనుసరించలే, తాత ఎట్టగున్నాడో చూశాడు, తాతను అనుసరిస్తున్నాడు. చూడండి 3వ వచనం నేను చదువుతున్నాను. అతడు తన ఏలుబడినందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరిచి వాటిని బాగు చేశాడు. మూసినోడెవరు? ఆహా, తెరిచినోడెవడు? మన ఇంట్లో అలా కాదు కదా, మన బాబు ఏది చేస్తే మనం అదే చేస్తాం అనే లెక్క నేటి తరంలో ఉంది. మన తండ్రి ఎట్లా చేస్తే అలా చేస్తాం, మన తాత ఎట్లా చేస్తే అలా చేస్తాం. తాత పేరు నిలబెడతాం, తండ్రి పేరు నిలబెడతాం అంటూ ఉంటాం. కానీ ఇతడు తండ్రి పేరు నిలబెట్టలేదు. చూసావా, తండ్రి ఏం చేస్తున్నాడు, యెరూషలేము తలుపులు మూసేస్తే కొడుకు ఏం చేస్తున్నాడు, దాన్ని తెరుస్తున్నాడు. మందిరం మూసివేయడం వల్ల అక్కడ ఏమైంది? ఆరాధన చెప్పాలి, ఆత్మీయత లేదు, ఆ దేశంలో ప్రార్థన లేదు. కానీ కొడుకు వచ్చిన వెంటనే దాన్ని ఏం చేశాడు అని అంటే తెరిచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. కొడుకు వచ్చిన వెంటనే ఏం చేశాడు, దాన్ని తెరిచి ఏం చేశాడంటే బాగు చేశాడటండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వ వచనాన్ని నేను చదువుతున్నాను, 3వ లైన్ నుంచి చదువుతున్నాను. 5వ వచనం 3వ లైన్ నుంచి. మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. మందిరాన్ని శుభ్రం చేయండి. ఏం చేశాడంటే, నాన్నగారు ఏం చేశారంటే అందులో ఉన్న దేవుని ఉపకరణాలనేమో బయట పాడేసి చెదగొట్టించేసి ఏవో పనికిమాలిన వస్తువులు పెట్టాడనమాట. దీన్ని బట్టి అర్థం అంతే కదా. మరి ఇప్పుడు కొడుకు వచ్చిన తర్వాత తలుపు తీశాడు. తలుపు తీసేసరికి చిచి ఇవన్నీ ఇక్కడ ఉన్నాయేంటి, ఇవి కాదు దేవుని మందిరంలో ఉండాల్సింది, తీసి బయటపడేయండి అని చెప్పేసి ఇది బయటపడించాడు. నిషిద్ధ వస్తువులను ఏం చేశాడు, బయటపడించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నేను త్వరగా వెళ్తున్నాను, ఇవాళ కొంచెం మీరు క్యాచ్ చేయాలి. నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటకు తీసుకుని పోండి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడతలు నడిచి ఆయన్ని విసర్జించి ఆయన నివాసమునకు పెడముఖం పెట్టుకొని దాన్ని అలక్ష్యం చేశారు. మీరు అలా చెయ్యొద్దు. పితరులు ఎలా చేశారటండి, దేవుని సన్నిధికి పెడమొహం పెట్టుకున్నారంట. ఎలా పెట్టుకున్నారటండి, పెడమొహం అంటే దేవుని సన్నిధికి విముఖులు. వారు వేరే దేవతలను అనుసరిస్తూ దేవుని సన్నిధి పెడమొహం పెట్టుకున్నారు. కానీ మనం దేవుని అనుసరిస్తూ కూడా దేవునికి పెడమొహం పెడతా ఉంటాం. ఏదైనా ప్రమాదమే. పెడమొహం పెట్టారు, చెడు నడతలు నడుచుకున్నారు, దేవుణ్ణి నిర్లక్ష్యం చేశారు అని చెప్పి 9వ వచనం ఏమంటున్నాడు తెలుసా?
కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి అంటే అంటే ఏమయ్యారు వాళ్ళ తండ్రులు? యుద్ధాల్లో ఓడిపోయారు, కత్తి చేత పడ్డారు. ఎందుకు కత్తి చేత పడ్డారంట వాళ్ళు? ఇదిగో ఇలా ఉన్నారు కాబట్టి కత్తి చేత పడ్డారు. వినండి. వారి కుమారులు కుమార్తెలను భార్యలను చెరలోనికి పోబడ్డారు. ఇప్పుడు మన మీద మన ఇశ్రాయేలు దేవుడైన యెహోవా మహోగ్రత చల్లారునట్లు ఆయనతో మనము నిబంధన చేయవలనని నా మనస్సులో అభిలాష పుట్టింది. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయిచుండుటకు, తన సన్నిధిని నిలుచుటకు, తనకు పరిచర్య చేయుటకు యెహోవా మిమ్మును ఏర్పరచుకొనేను గనుక మీరు అశ్రద్ధ చేయకండి అంటున్నాడు. దేవుని స్తోత్రం కదా. హిజ్కియా ఇప్పుడు ఒక మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్నాడు తెలుసా? జనం అందరినీ కూడగట్టి, అయ్యలారా వినండి, మన తండ్రులు దేవునికి వ్యతిరేకంగా నడవటం వలన వాళ్ళ జీవితంలో చాలా ఓటమి వచ్చింది. వారి కుటుంబాలు పాడైపోయాయి, కుమారులను పోగొట్టుకున్నారు. మనం అలా ఉండొద్దు. నా మనసులో అభిలాష పుడుతుంది దేవుణ్ణి అనుసరిద్దామని. కాబట్టి మనందరం కలిపి దేవుని పరిచర్య చేయటంలోను, ధూపం వేయటంలోను, ప్రార్థన చేయటంలోను మనందరినీ దేవుడు ఏర్పాటు చేసుకుని ఉంచాడు కదా, మనం అశ్రద్ధ చేయకూడదు. దేవుని స్తోత్రం. ఏమంటున్నాడండి? దేవుడు మనల్ని ఏం చేశాడంట చెప్పాలి అందరూ. చేయిలో ఉన్న వాళ్ళందరూ చెప్పండి, ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఏర్పాటు చేసుకున్నారు గనక మనం ఏం చేయకూడదట? ఏం చేయకూడదట? ఏం చేయకూడదట? ఆ అశ్రద్ధ చేస్తేనే కదా ఆలస్యం అయిపోతున్నాం. అశ్రద్ధ చేస్తేనే ఆలస్యం అయిపోతున్నాం. దేవుని మందిరానికి ఆలస్యం ఎందుకు అవుతున్నాం? అశ్రద్ధ. మనకు శరీరాలు సహకరించవు. ఇలాంటి అనుభవం కూడా నాకు తెలుసు. ఉదయాన్నే లేవలేం, ఎందుకంటే రాత్రంతా నిద్ర పట్టదు. ఎందుకు పట్టలేదంటే బలహీనత, వేసుకున్న మందులు వేడి, ఎవ్రీథింగ్ ఐ నో. ప్రతి సిచ్యువేషన్ నేను ఫేస్ చేశాను కూడా. కానీ ఉదయం లేవలేం. కానీ ఆ క్షేమానికి తగిన తాళం చెవి ఎక్కడ ఉండిపోయిందో తెలుసా? మందిరంలో ఉండిపోయింది. వెళ్ళిపోవాలి తొందరగా, అంతే. అందుకని చాలామందికి ఈ మాట కోపం వచ్చిందని తర్వాత కాలంలో నాకు తెలిసింది. మీరు ఏమైనా అయిపోండి కానీ సన్నిధికి వచ్చి పడిపోండి అన్నానంట. చాలా తప్పు వచ్చింది ఆ మాట, అంతే. ఇప్పటికీ అదే, నేను మాట మార్చను. పడిపోండి, మీరు ఏమైనా అవ్వండి, ఇంటి దగ్గర సన్నిధికి సమయానికి వచ్చి పడిపోండి. క్షేమం అనే పెద్ద ధననిధికి తాళం చెవి చిన్నదే. అదేమిటంటే నీ క్రమమే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదేమిటంటే నీ క్రమమే, నీ వెతుకులాటే, నీ ఆసక్తే. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంట. దేవుని స్తోత్రం. ఏం చేసుకున్నాడంటండి? ఏం చేసుకున్నాడట? అందుకు అశ్రద్ధ చేయకండి. పోనీ అశ్రద్ధ చేస్తాం అనుకుంటున్నావు అనుకో, ఏర్పాట్లో ఉండవు, అంతే. రివర్స్ అంతే కదా. మీరు మీ అబ్బాయికి చెప్పారు, నా మాట వింటే నీకు సెల్ ఫోన్ కొంటాను అని. దాని రివర్స్ చెప్పండి మీరు. వినకపోతే అంతే. దాన్ని వేరేగా చెప్పాలా? చెప్పక్కర్లేదు కదా, వాడికి వేరేగా చెప్పాలా? అర్థం చేసుకోవాలి, అంతే. యెహోవా మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మీరు అశ్రద్ధ చేయకండి అని దేవుడు చెప్తున్నాడంటే దాని రివర్స్ ఏమిటి? ఆలస్యం చేస్తే కనుక ఏర్పాట్లో ఉండవు. ఏర్పాటు చేసుకున్నాడు నన్ను అని అనుకుంటే కనుక నువ్వు ఆలస్యం చేయకు అని అర్థం. దేవుని స్తోత్రం కలుగు. రైట్. ఇప్పుడు హిజ్కియా నిలబడి ఒక అవిశ్వాసి యొక్క, భయము లేని వాని యొక్క కుమారుడు లేచి ఒక మోటివేషనల్ స్పీచ్, స్పిరిచువల్ స్పీచ్ ఇస్తున్నాడు. అందరినీ భక్తి వైపు మళ్ళిస్తున్నాడు. అందరి హృదయాలు కూడా ఆరాధన లేక, దేవుని మందిరాలకు వెళ్ళలేక ఎన్నాళ్ళ నుంచో వారి హృదయాలు మూసుకున్నారు. వారి జీవితాల్లో ఆరాధన లేదు, వారి కుటుంబాల్లో ఆరాధన లేదు. కానీ ఇప్పుడు హిజ్కియా రాజై లేచాడు. లేచి అందరితో మీటింగ్ పెట్టాడు. మొట్టమొదటి సంవత్సరంలో మొదటి నెలలో మందిర తలుపులు తెరవడమే కాకుండా తన రాజ్యంలో ఉన్న అనేక మంది హృదయాలు తెరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నాడండి? హృదయాలు తెరుస్తున్నాడు. దేవుని స్తోత్రం. మందిరంలో ఆరాధన లేదు, హృదయంలో కూడా ఆరాధన లేదు. చాలామందికి తెలుసా, ఈ బోర్డులో ఆదివారం నుంచి ఆదివారం వరకు కార్యక్రమాలే. కానీ ఆదివారం నాడు కనిపించి ఆదివారం వచ్చేవారు చాలామంది ఉన్నారు ఇందులో. బోర్డు చదివేటప్పుడే సోమవారం అని చంద్రరావు గారు చదువుతుంటే నేను రాను కదా, మంగళవారం అని చంద్రరావు చదువు నేను రాను కదా, బుధవారం అని చదువుతుంటే నేను రాను కదా అంటూ ఉంటాం. ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఎందుకనంటే మందిరంలో కార్యక్రమాలు ఉన్నా కూడా మనసులో మూసుకొని ఉన్న వాళ్ళం ఉన్నాం. కానీ ఆ రోజు మందిరమే మూయబడిపోయింది. ఇంకా కార్యక్రమాలు ఇవి. ఇక ఎవరిలో ప్రార్థన ఉంది? ఎవరి హృదయాల్లో ప్రార్థన ఉంది? లేదు,
లేదండి, ఎవరి హృదయాల్లో ప్రార్థన లేదు. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడు? మొదట ఎవరి తలుపు తెరిచాడు? దేవుని మందిరం తలుపు తెరిచాడు. తర్వాత ఎవరి తలుపు తెరుస్తున్నాడండి? చెప్పండి, తర్వాత ఎవరి తలుపులు తెరుస్తున్నాడు? మీరందరూ హృదయాలు తెరుచుకోండి. మీ హృదయాల్లో ఆరాధన జరగాలి. మీరందరూ వచ్చి మందిరంలో ఆరాధన చేయాలి. అర్థమవుతుందా? దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడని చెప్తున్నాడని దేవుని స్తోత్రం కలుగున్నాడు. అంటే ఈయన తిరిగి ఏం ప్రారంభిస్తున్నాడు చెప్పాలి. ఏం ప్రారంభిస్తున్నాడు? ప్రార్థన, పరిచర్య, సేవ ప్రారంభిస్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగున్నాడు. ఎవరిని కొరకు చేస్తున్నాడు ఇదంతా? దేవుని కొరకు చేస్తా ఉన్నాడు. ఎవరిని మాదిరిగా చూసి చేస్తా ఉన్నాడు? దావీదుని మాదిరిగా చూసి. ఎవరికి భయపడి చేస్తా ఉన్నాడు? దేవునికి భయపడి. ఎవరి ఆశీర్వాదాలు కోరి చేస్తా ఉన్నాడు? మరి వాళ్ళ తాతగారిని ఆయన మాదిరిగా తీసుకున్నాడు. మరి హిజ్కియాని మనం మాదిరిగా తీసుకోవాలి కదా. తీసుకోవద్దంటారా చెప్పండి? తీసుకోవాలా వద్దా? తీసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు మనం ఆత్మీయ జీవితంలో, ప్రార్థనా జీవితంలో బ్రతకాలి. పరిచర్య అంటే బ్రతకాలి. పరిచర్య అంటే చెవులు కోసుకోవాలి. పరిచర్య అంటే మన పరిస్థితులు వెనక్కి తన్ని మనం ముందుకు పరిగెట్టాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 16వ వచనం. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరంలో తనకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణలోనికి తీసుకురాగా లేవీలు వాటిని ఎత్తి కిద్రోను వాగులో పారవేసిరి. ఇతడు ఏం చేయించాడు? అవన్నీ కూడా అక్కడ కొలంలో పారవేయించేశాడు. తర్వాత చదువుతాను చూడండి, 29వ అధ్యాయం 20వ వచనం. చదవాలి 20వ వచనానికి రావడానికి. అప్పుడు రాజైన హిజ్కియా పెందలకడనే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయాను. చాలా అండి. ఏం చేశాడంటే, ఇది మీ అందరినీ నేను చదువుతాను, మీరు వినండి అనలే నేను. ఎలా వెళ్ళాడండి చెప్పాలి. ఆ మొక్క అబ్బాయి ఎంత స్వీట్గా ఉంది ఆ పదం. పెందలకడనే లేచి ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి వెళ్ళాడు? ఎలా వెళ్ళాడు? బండి మీద కాదు. ఎలా వెళ్ళాడు? పట్టణపు అధికారులు అంటే అతని రేంజ్ అది. అతని ఆస్థానంలో ఎవరెవరు అధికారులు ఉన్నారా? అయ్యారా మందిరానికి రా, అయ్యారా మందిరానికి రా, అయ్యారా మందిరానికి రా. వాళ్ళందరినీ పిలుచుకొని వెళ్ళాలంటే ఎంత టైం పడుతుందండి చెప్పండి? ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. అవునా కదా? మనం లేట్ అయ్యి ఇంకొకరి కోసం ఎదురు చూస్తే మనం లేట్ అయిపోతాం, వాళ్ళు లేట్ అయిపోతారు. వాళ్ళని తీసుకుని రావాలంటే మనం ఇంకా ఎర్లీగా వెళ్ళాలి కదా. పెందలకడనే లేచాడంట, అందరినీ పిలుచుకొని వెళ్తున్నాడంట. పిలుచుకొని వెళ్తున్నాడు, ఒక్కడే పోతున్నాడా? నేను రాజుని చెప్పాను, వచ్చి తీరాల్సిందే, లేకపోతే పేకపోద్ది అనుకోలేదు అతను. మీరు ఎవరినైనా ఒక్కరిని పిలుచుకొస్తారండి? ఒక్కరిని ఎవరినైనా ఒక్కరిని పిలుచుకొస్తారా? లేదు. మందిరపు సేవ చేశాడండి అతడు. ఏ హృదయం అయితే ఆరాధన చేయట్లేదో ఆ హృదయం తట్టి లేపాడండి. ఏ మనిషి అయితే భక్తిహీనతలు ఉండిపోయాడో వాళ్ళని లేపాడండి. లేపి ఏమంటున్నాడు తెలుసా? యెహోవా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ఏంటి ఎలా ఉన్నావు అంటున్నాడు. ఏమన్నాలో తెలుసా? ఎవరినైనా పిలుచుకొచ్చేటప్పుడు ఎవరినైనా దేవుని మందిరానికి ఆహ్వానించేటప్పుడు మంచి మాటలు మాట్లాడాలండి. మంచి మాటలు మాట్లాడాలి. ఇలా ఆదివారం తెలియదు నీకు? ఏం దుప్పటిదని పడుకున్నావే? ఏం దేవుడు గుర్తు రావట్లేదు? ఇలా కుడుతుంది. ఇవాళ మనం దేవుని మందిరానికి వెళ్ళిపోదాం రా, మన దేవుని దగ్గరికి వెళ్ళిపోదాం రా, మంచి మాటలతో వెళ్ళాలి. ఈయనేమంటున్నాడు? యెహోవా నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, వెళ్ళండి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే తెలుసా? మందిరంలో ధూపం వేయడానికి కొంతమందినంట, సన్నిధిలో నిలవబడడానికి కొంతమందినంట, పరిచర్య చేయడానికి కొంతమందినంట. దేవుని స్తోత్రం. అందరూ ధూపం వేస్తారా చెప్పండి? ఆ ప్రశ్నలు మన హృదయాలకు అవసరం. అందరూ ధూపం వేస్తారా? అందరూ పరిచర్య చేస్తారా? లేదు. అన్ని రకాల పనులు ఉంటే అందరూ చెయ్యాలి. దేవుని స్తోత్రం కలను. ఒక్కొక్క పనికి ఒక్కొక్కరిని దేవుని ఎన్నుకుంటాడు. కాబట్టి ఆ ఎన్నుకునే బాటలో మిగిలిన వారి వల్ల ఏ విధమైన మరి నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా, ఆ పని నువ్వే చేయలేటోయ్ అని అంటూ ఉంటారు పక్కోళ్ళు. అయినా కూడా మనం ఏం చేయకూడదు తెలుసా? ఆ నిందలకు మనం ఎట్టి పరిస్థితుల్లో వెరవకూడదు. కొంతమంది ఒక పని, కొంతమంది ఒక పని చేస్తూ ఉంటారట. వాళ్ళందరినీ లేపుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఇంకా
ఏం చేశాడు? అప్పుడు రాజైన హిజ్కియా పెందల కన్నె లేచి పట్టణ అధికారులందరినీ సమకూర్చుకుని వెళ్ళిపోయాడు. 27వ వచనం చదవండి. బలిపీఠం మీద దహన బలులను అర్పించుటని, బలులు అర్పించమని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు కానుకలు అర్పించండి రా, అన్నీ నేర్పుతున్నాడు. చూసారా, అన్నీ అలవాటు చేస్తున్నాడు. ఆజ్ఞాపించను. ఇంకా దహన బలి అర్పణ ఆరంభ మగుటతోనే, అంటే అతను ఆరంభించాడు. ఆరంభ మగుటతోనే బూరల ధ్వని, యెహోవాకు స్తుతిగానము ఎప్పుడో ముగిసిపోయింది. ముగిసిపోయిన స్తుతిగానాన్ని ఇతను ఏం చేశాడు? ఎవరైనా భక్తిహీనతతో ఉంటే, ఎవరైనా ప్రార్థన చేయకుండా ఉంటే, అట్టి వారిని ఆత్మీయమైన మాటలతో మనము వారిని పురుగొల్పాలి. ఒక ఇద్దరు కలిస్తే ఏం మాట్లాడతారు? అర్థమైందా? ఏం మాట్లాడతారు చెప్పండి? సేవకుల కోసమా? లేకపోతే సంఘంలో మీ పక్కన కూర్చున్న వాళ్ళు, ఇటు పక్క కూర్చున్న వాళ్ళు, వెనకాతలు కూర్చున్న వాళ్ళు, ఎదరు కూర్చున్న వాళ్ళ కోసమా? ఒకవేళ పడి చెడిన వాళ్ళు ఉంటే వాళ్ళ కోసమా? పడి ఓడిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ కోసమా? లేకపోతే ఎవరైనా ఒకవేళ సాక్ష్యం చెప్తే వాళ్ళ కోసమా? దేనికోసం మాట్లాడతావు? దేనికోసం? ఒకసారి ప్రశ్నించుకుంటావా నీ మాటలు దేనికోసం? ఇతను ఏం మాట్లాడుతున్నాడు? మనం ఆరాధన ఆపకూడదు, మందిరం మూసేసి ఉండకూడదు. అర్థమవుతుందా? మనము స్తుతిగానం ఆపకూడదు, మనం ఆయన సేవ ఆపకూడదు, మనం ఆయన పరిచర్య ఆపకూడదు అని మాట్లాడుతున్నాడండి. నువ్వు మాట్లాడే మాట అవతలలో అయితే భక్తిని పెంచాలి, తర్వాత ఏం పెంచాలి? విశ్వాసాన్ని పెంచాలి. కానీ అవిశ్వాసాన్ని పెంచి వాళ్ళని సన్నిధి నుంచి దూరం చేయడానికి మాత్రం ప్రయత్నించకూడదు. అర్థమవుతుందా? చెద తెలిసినా మీకు? చెద తెలిసినా అది ఎలా స్టార్ట్ అవుతుంది? నేను ఇక్కడ ఉన్నాను చూడండి అని స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవ్వదు. అది ప్రబలిపోయిన తర్వాత తెలుస్తుంది. అలా మనలో భక్తిహీనత ఎప్పుడు ప్రవేశిస్తుందో తెలియదండి. జాగ్రత్తగా ఉండాలి ప్రతి నిమిషంలో. నీ మట్టుకు నువ్వు జాగ్రత్తగా ఉండాలి. మరి ఎలా మొదలైంది? దావీదేమో అంతటి భక్తిపరుడైతే, సొలొమోను అంతటి భక్తిపరుడైతే ఎలా మొదలైంది భక్తిహీనత? ఎక్కడి నుంచి వచ్చింది కదా వాళ్ళ వంశంలోకి? ఎలా వచ్చింది? ఎలా వచ్చింది? ఎందుకు పడిపోయారు వాళ్ళు? చెద వచ్చినట్టు వచ్చిందండి. ఈవేళ నువ్వు భక్తిహీనురాలువా భక్తిపరురాలువా నిన్ను చూసి నేను చేసుకోవడం కాదు. అసలు నేను నాలో ఎక్కడైనా చెద స్టార్ట్ అవుతుందేమో నేను పరిశీలించుకోవాలి. నాలో ఎక్కడైనా చెద ప్రారంభం అవుతుందేమో. అదే పౌలు అంటున్నాడు, చేదైన వేరేది మీలో మొలవకుండా చూసుకోండి. అర్థమైందా? విశ్వాసులు ఇటువంటి మాటలు మాట్లాడడం నేర్చుకోండి. మీలో చెద ఉందేమో అది ఇంకొకరికి పాకించకండి. భక్తిహీనత అనేది కొమ్మలు వేసుకొని పోతూ ఉంటుంది. అర్థమవుతుందండి? మంచి అంత తొందరగా పాకదు, చెడు తొందరగా పాకుతుంది. ఎదుటి వాళ్ళ లోపాలను సులువుగా ఎత్తి చూపించగలం. కానీ మనం చేయాల్సింది, మనము పాటించాల్సింది మనం పాటించలేము. ఇవన్నీ ఆత్మీయ జీవితంలో చాలా క్షుణ్ణంగా జాగ్రత్తగా ఆలోచించుకొని, ఎక్కడ కూడా ఏ చెద కూడా మనకు సోకకుండా చూసుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యం దగ్గరికి వస్తున్నామంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలిగి ఉండాలి. వినండి. ఇక నేను ముందుకు వెళ్తున్నాను. 28వ వచనం చదివేసామా మనం? స్తుతిగానము ఆరంభము అయ్యింది. ఆ తర్వాత 30వ వచనం లాస్ట్ లైన్ చదవండి. వారు సంతోషముతో స్తోత్రములు పాడి తల వంచి, ఓహో ఎన్ని సంవత్సరాలు అయిందో వీళ్ళ బ్రతుకులు ఇలా చేసి కదా. దానికి కారకుడు ఎవరయ్యారు? హిజ్కియా మొదట అడుగు వేయకపోతే వీళ్ళందరూ ఇలా తయారయ్యేవారా? చెప్పాలి. ఈరోజు సంఘంలో మొట్టమొదట ఎవరు ఉండేవాళ్ళం? ఆ జాషువా నాన్నగారు, ఆ శ్రీనివాస్ గారు, ఆ యొక్క మహేష్ గారు, వీళ్ళు ఆ రాజు ఒకళ్ళొకళ్ళు అలాగ యాడ్ అయ్యారు. మొదట్లో 4 కుటుంబాలు.
ఏ సమయం అందైనా ఏ సందర్భంలోనైనా మరి పలానా చోటకి వెళ్ళాలన్నా పలానా చోటకి వెళ్ళాలి నాన్న అని అనగానే వీళ్ళు చేయి కడుక్కొని అన్న దగ్గర కూర్చున్న చేయి కడుక్కొని వచ్చేసి ఎక్కడ పడితే అక్కడ తీసుకెళ్ళేవారు. వారు ఆడవాళ్ళు కూడా నాకు అట్లనే సహకరించారు. అర్థమైందా? మరి ఇది ఎంతవరకు వర్ధిల్లింది అని అంటే అందరి ప్రార్థన. ఏ ఒక్కరు ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పలేదని చెప్పి మీరు విజిల్ వేసుకొని రోడ్డు అంటే పోయారు కనుక అలా చేయకండి. ప్రతి ఒక్కరు సమిష్టి ప్రార్థన, సమిష్టి కష్టం. ఇదంతా ఒక వ్యవస్థ ఈరోజు నిలబడింది. ఇక్కడ ఆరాధన అవుతుంది, అనేక మంది జీవితాలు ఇందులో చేరుతున్నాయి, అనేక మంది జీవితాలు బాగుపడుతున్నాయి, తృప్తి పొందుతున్నారు, మేలులు పొందుతున్నారు, వెళ్తున్నాం. ఒక వ్యవస్థ ప్రారంభమైంది. దానికి ఎవరో ఒకరు మొదటి అడుగు వేశారు కదా. ఆ మొదటి అడుగు మనది అయితే మన జీవితాల్లో మన కుటుంబాలకి ఎంతో ధన్యత. దేవుని స్తోత్రం. అలాగే అవిశ్వాసులు ఎవరైనా నీకు ఎదురైతే నీ మాట ద్వారా వారు తిరిగి భక్తి నేర్చుకుంటే, నీ మాట ద్వారా మరలా జీవపు ఓట దగ్గరకు వారు నడిచి రాగలిగితే ఆ మొదటి అడుగు నువ్వే వారి జీవితంలో వేసావు కాబట్టి నీకు ధన్యత. అంతేగాని వచ్చే బాగా వస్తున్న వాళ్ళకి ఒక అదేదంటారు చింతపండు మొక్కో లేకపోతే ఏదో మిరపకాయ మొక్కో వేసేసి ఆపేసామనుకో దూపం ఆగిపోద్ది. అక్కడ మళ్ళా గొర్రె వేరే దొడ్డికి చేరాలంటే చాలా కష్టం, ఇదే దొడ్డికి చేరాలన్నా చాలా కష్టం. కాబట్టి ఇతడు చూడండి ఎంతమంది జీవితాలను ఆత్మీయత వైపు పురిగొలుపుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగా. అందుకే హిజ్కియా చేసిన ప్రార్థనను దేవుడు తొందరగా అంగీకరించాడు. తన పరిచర్య చేసేవారిని దేవుడు అన్నడు కూడా విడిచిపెట్టడు. అనేక ఆత్మలను దేవుని వైపు తిప్పేవారిని దేవుడు అన్నడు విడిచిపెట్టడు. వాక్యము చేత, లేకపోతే నీ మంచి మాటల చేత, నీ ధైర్యం చేత, నీ సాక్ష్యం చేత అనేక మందిని నువ్వు నడిపించినట్లయితే నిన్నెప్పుడు దేవుడు పడనివ్వడు. కింద దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, హిజ్కియా జీవితంలో తాను ప్రార్థించిన వెంటనే సమాధానం రావడానికి గల కారణం వారి తాతగారి ప్రార్థన కాదు, వాళ్ళ నాన్నగారి ప్రార్థన పోని అస్సలు కానే కాదు. తన వ్యక్తిగత ఆత్మీయ సాక్ష్యం దేవుని దగ్గర. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రేపొద్దున మనకి ప్రమాదకరమైన ఆటంకాలు రావచ్చు. చెప్పలేం. రాదు అని చెప్పగలమా? చెప్పలేం. కానీ అలాంటి ఆపదల్లోనే, అలాంటి కష్టాల్లో మనం విడిపింపబడాలి అని అంటే నేను ఏ దేవునికైతే సేవ చేస్తున్నానో ఆ దేవుడు నా పక్షాన ఉండి నన్ను గెలిపిస్తాడనే భరోసా. దేవుని స్తోత్రం కలగాలి. హల్లెలూయా. ఇదిగాక అతనికి మరలా ఇంకో కష్టం వచ్చింది. అది వచ్చే వారం ధ్యానిద్దాం. అప్పుడు అంటాడు హిజ్కియా, అయ్యా నేను నీ విషయంలో ఎలా యథార్థంగా ప్రవర్తించాను ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంటే మనకు కష్టం వచ్చినప్పుడు, అయ్యా నేను ఆమె ఎదురయ్యింది, ఆమెతో ఏం మాట్లాడానో జ్ఞాపకం చేసుకో. ఆమె మందిరానికి వస్తానందయ్యా, నేను నమ్ముకుంటానందయ్యా, నేనేం చేశానో, ఎన్ని ఆత్మలు నడిపించానో జ్ఞాపకం చేసుకో అని చెప్పగలవా? ఏమని చెప్తావు? దేవుని దగ్గరికి వెళ్తే ఏమని చెప్తావు? ఓ పెద్ద వ్యక్తిని కలవడానికి వెళ్తే పండో కాయో పట్టుకెళ్తున్నాం కదండి, పట్టుకెళ్తామా లేదా? అనరే? ఆర్ యూ సీరియస్? వినండి, సీరియస్గానే వినండి. వెళ్తామా? ఓ పెద్ద వ్యక్తిని కలవడానికి వెళ్తుంటే ఓ పండోకాయో పట్టుకొని వెళ్తాం. ఆ తర్వాత మన మనవులేవో చెప్తాం కదా. అవును కదా? అవును. దేవుని దగ్గరికి ఏం పట్టుకొని వెళ్తావు? నీ సాక్ష్య జీవితం ఏం పట్టుకొని వెళ్తావు? అతను పట్టుకొచ్చాడు సాక్ష్య జీవితాన్ని, హిజ్కియా. వచ్చే వారం ఆ సాక్ష్య జీవితాన్ని మనం ధ్యానిద్దాం. కొద్ది రోజులు మన మధ్య ఉంటాడు హిజ్కియా, సరేనా? ఓకే. అతని ఆత్మీయ జీవితం అంతగా ఉంది కాబట్టే అతనికే కాదు తన రాజ్యం అంతటికి వచ్చిన ఆపదను హిజ్కియా ప్రార్థన వలన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇందులో సేవకుడు జీరోయేనా? మళ్ళీ ప్రశ్న. అయితే ఇందులో సేవకుడు జీరోయేనా? అది ప్రశ్నే కదా. ఆ ప్రశ్నకు కూడా సమాధానం వచ్చే వారం చూద్దాం, సరేనా? అంతే కదా. తండ్రి చేసిన ప్రార్థన కాదు, తాత చేసిన ప్రార్థన కాదు. పోయి సమస్య వస్తుండగా పాస్టర్ గారికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. అతడు చేసిన ప్రార్థన అని తేలుద్దామా? లేదు వ్యక్తిగత జీవితం అని అన్నాము, వ్యక్తిగత సాక్ష్య జీవితం అన్నాము. మరి ఇందులో తాతను పక్కకు తోసాం, పాస్టర్ గారిని కూడా పక్కకు తోసేద్దామా? లేకపోతే పాస్టర్ గారు చేసిన ప్రార్థన ఏమైనా ఉందా
లేకపోతే ఆ విషయాన్ని మనం మెన్షన్ చేయాలా, చేయొచ్చునా, చేయకూడదా అనే విషయాలు మరి వచ్చే వారం చూద్దాం. అతని సాక్షి జీవితంలో మరొక్క మాట చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. చూడండి 36వ వచనం, అందులోనే 36వ వచనం. ఈ కార్యము అప్పటికప్పుడే జరిగినందున దేవుడు జనులకు సిద్ధపరిచిన దానిని చూసి హిజ్కియాను చెప్పండి తన జనులందరూ కూడా సంతోషించిరి. అవతల అధ్యాయానికి వచ్చేసేయండి. 9వ వచనాన్ని, 30వ అధ్యాయం 9వ వచనం నేను చదువుతున్నా, మీరు ఎవరు వెనకాల పలక్కండి. మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల, మీ సహోదరుల ఎడల, మీ పిల్లల ఎడల చెర తీసుకుని పోయిన వారికి కనికరం పుడుతుందయ్యా. వారు ఆ దేశం నుండి తిరిగి వస్తారు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు కలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ అందు ప్రసన్నుడగును. దేవుని స్తోత్రం కలుగును గాక. మీ పిల్లలు ఖైదీలుగా వెళ్ళిపోయారు. మీరు ప్రార్థన చేసి మందిరానికి వచ్చి ప్రార్థన చేస్తే మీకు విడుదల వస్తుందని చెప్పి కష్టాల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడండి. ఎవరితో మాట్లాడుతున్నాడండి? కష్టాల్లో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మీరు మందిరానికి వచ్చి ప్రార్థన చేయండి, మీ కష్టాలు తీరిపోతాయి అని అంటూ ఉన్నాడు. 19వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. 19వ వచనం, పరిశుద్ధ స్థలం యొక్క శుద్ధీకరణం చొప్పున తన్ను తాను పవిత్రపరచుకునకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింపక మనస్సు నిలుపుకున్న ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తం చేయునుగాక అని హిజ్కియా ప్రార్థించగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరిచెను. దేవుని స్తోత్రం. వారెవరికో రోగం వచ్చిందంటే ఇతను ప్రార్థన చేస్తే స్వస్థత వచ్చిందంటండి. దేవుని స్తోత్రం. ఎన్ని పనులు చేస్తున్నాడు చూస్తున్నారా? ఆత్మీయ ప్రయాణం అంటే ఇట్లా ఉండాలా? ఒక విశ్వాస ప్రయాణం ఇట్లా ఉండాలా? ఒక పరిచర్య యొక్క ప్రయాణం ఇట్లా ఉండాలా? పరిగెడుతున్నారు. పరిచర్య ప్రయాణం ఇట్లా ఉండాలా? ఒక ఆత్మీయుడు ఎదుటివారి హృదయాలను బలపరుస్తుండాలా? వారి కష్టాల్లో ధైర్యం ఇస్తూ ఉండాలా? వారికి ఏదైనా రోగం వస్తే వారి తరపున ప్రార్థన చేసి స్వస్థపరుస్తుండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి సంగతులను ఇంకా 31వ అధ్యాయం 20వ వచనం ఆఖరిగా చూడండి. ఇది అందరూ చదవండి. హిజ్కియా యూదా దేశం అంతటిను ఎలాగు జరిగించి, ఇప్పటి వరకు చదువుకున్నారు కదా, అలాగూ జరిగించి తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను, అది ఈ నమ్మకము, ఈ యథార్థత, ఈ పరిస్థితి అతని దృష్టికి అనుకూలంగా నడుచుకొనుట అతనికి శ్రమ వచ్చినప్పుడు పెట్టుబడి అయింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అతనిలో మన జీవితాల్లో శ్రమ వచ్చినప్పుడు మన ఆత్మీయత పెట్టుబడి అవ్వాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం అలాంటి స్థితిలో ఆత్మీయత భక్తి చేయాలండి. దయచేసి బయటకు వెళ్ళి ఎవరినో చూసి వార్తలు పెట్టుకునవద్దు. మనకి చాలామంది క్రైస్తవులు ఎదురవుతుంటారు, ముఖ్యంగా యవ్వనస్తులు, యవ్వన బిడ్డలు హాస్టల్కి వెళ్తున్నప్పుడు, చదువుకోవడానికి బయటకు వెళ్తున్నప్పుడు, అలాగే ఆడవాళ్ళు ఇరుగు పొరుగు ఆడవాళ్ళని చూసినప్పుడు, అలాగే మగవాళ్ళు డ్యూటీల్లో ఇతర మగవాళ్ళని చూసినప్పుడు, యవ్వనస్తులు మీ కొలీగ్స్ని చూసినప్పుడు వాళ్ళు క్రైస్తవులే, వాడలా చేస్తున్నాడు నేనెందుకు అట్లా చేయకూడదు అనే ఆ పోలిక, ఏమంటారు దాన్ని, ఆ యొక్క కంపారిజన్ చేసుకోవద్దు. భక్తులు ఎంతోమంది ఉన్నారు, వారితో కంపారిజన్ చేసుకోండి. మీరు ఎవరితో కంపారిజన్ చేసుకోవాలనంటే వాక్యంతో కంపారిజన్ చేసుకోవాలి. మీ పోలిక, మీ దిద్దుబాటు వాక్యంతో జరగాలి. మీ దిద్దుబాటు వాక్యంతో జరగాలి. మీ దిద్దుబాటు ఆత్మీయులతో జరగాలి. అర్థమవుతుందా? ఎవరైనా ఒకవేళ వారికి చెడుగా అర్థమయ్యి ఏమన్నా విడమర్చి, ఇదిగో పలానా చెడు ఉంది గ్రహించు అని కానీ, మందిరంలో పలానా చెడుంది, వాక్యంలో పలానా చెడుంది, లేకపోతే దేవుని ఉద్దేశాల్లో చెడుందని నీకు ఎవరైనా చెబితే కనుక వాళ్ళు దేవుని వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించలేని అందులని భావించండి. వారికి కళ్ళజోడు అవసరం, వారికి కనులు సరిగా కనిపించటం లేదు. కాబట్టి కనులు తెరుచుకున్న నువ్వు వారికి త్రోవ చూపించాలే తప్ప వారి గుడ్డితనంలో నువ్వు పడడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. హిజ్కియా వలె మన జీవితాల్లో ఆపదలు, యుద్ధాలు వచ్చినప్పుడు మనం విడిపింపబడాలి. మోకరించండి, ప్రార్థన చేద్దాం. రొట్టె నీ దగ్గరికి వస్తుంది. భక్తిని సరిచేసుకుందాం. భక్తిహీనులను చూసి వాత పెట్టుకోవడం కాదు, మన ఎదురుగుండా ఉన్న ఆత్మీయులను చూసి మనము పోల్చుకొని నడుద్దాం. పౌలు అంటున్నాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకుంటున్నట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని అందరి ముందు మాదిరిగా నిలబడ్డాడు. నిన్ను చూసి ఎవరైనా ఏమి నేర్చుకోవాలి? నీ మాటలు చూసి ఎవరైనా ఏం నేర్చుకోవాలి? నీ సాక్ష్యం చూసి ఎవరైనా ఏమి నేర్చుకోవాలి? నువ్వు ఆత్మలను ఆత్మీయ స్థితి వైపు మరి పురుగొలిపే ఒక విశ్వాసిగా ఉండాలి. ఆరిన దీపాలను వెలిగించే విశ్వాసిగా ఉండాలి. సమసిపోయిన ధూపాన్ని, అనగా మరి ఆరిపోయిన ధూపాన్ని, ప్రార్థనా ధూపాన్ని వెలిగించే ధూపం వేసేవానిగా ఉండాలి తప్ప మరి
ఇక మన మాటల చేత బంధాల మధ్య, సంఘాల మధ్య, లేకపోతే కుటుంబాల మధ్య మరి మన మాటలు అగ్ని రగిలించకూడదు. ప్రార్థనా ధూపాన్ని ఎగసేటట్టు చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మోకరించండి. రొట్టె తీసుకుని ప్రతి ఒక్కరు కూడా మరి మోకరించి, అయ్యా నా ఆత్మీయ జీవితం వాక్యంతో సరిపోల్చుకుంటున్నాను నాయన, ఏ రీతిగా ఉన్నది అని ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. మీ మనసు మీకు బాగా తెలుసు కనుక ఆ తెలిసిన మనసును దేవుని వాక్యంతో మరి పెట్టి మీ నామానికి, దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా బ్రతుకుతానని, నాకు కష్టం వచ్చినప్పుడు అయ్యా నా సరిచేసుకున్న భక్తి జీవితాన్ని నీ ముందు పెట్టగలను నాయనా ఈసారి అని చెప్పి పశ్చాత్తాపపడి ప్రార్థన చేయండి. సమయం 11:30. నేను మీకు రొట్టె ఇచ్చి మరి మీ దగ్గరికి తీసుకొస్తున్నాను. మీ వ్యక్తిగత ప్రార్థన అవసరం. హిజ్కియా వ్యక్తిగతంగా ఎట్లా భక్తి చేశాడో ఒకసారి ఆలోచించు. కష్టంలో విడిపించబడిపోయాడు అని అంటే అంత సులువా? హిజ్కియా ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అయ్యా నీ ప్రార్థన నేను విన్నాను, చూశాను అంటూ ఉన్నాడు. శత్రువుతో మాట్లాడుతున్నాడు. నేను నీ శ్రమకు మరి గాలం వేసి దాన్ని వంచేస్తానని చెప్తున్నాడు. అలాగే నువ్వు బ్రతుకుతావు, మరి తోటలు నాటుతావు, పంటలు పండించుకుంటావు, నీ వాళ్ళందరూ కూడా వేరుతన్ని ఫలించి ఎదుగుతారయ్యా, భయపడకని చెప్తున్నాడు. ఇంత వాగ్దానాన్ని తెచ్చుకోవడానికి గల కారణం ఆయన యొక్క ఆత్మీయ జీవితం, నీ వ్యక్తిగత ఆత్మీయ జీవితం. దయచేసి రొట్టె తీసుకొని వారు బయటికి వెళ్ళిపోవడానికి వీల్లేదు. ప్రార్థనలో ఏకీభవించాలి. ఇది చాలా పరిశుద్ధమైన కార్యక్రమం. ఎవరు అటు ఇటు కదిలి వెళ్ళిపోవడానికి వీల్లేదు. అందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండండి. మరి రొట్టె తీసుకొని వారు మాత్రం చాలా క్రమంగా విన్న వాక్యాన్ని మీతో పోల్చుకొని మరి పశ్చాత్తాప ప్రార్థన చేయండి. చందు రండి, నాన్నగారు రండి. విన్న వాక్యాన్ని మీతో పోల్చుకొని మందిరాల్లో ఏ వాక్యాలు అయితే వింటున్నారో ఆ వాక్యాలతో పోల్చుకొని చివరిలో ఒప్పుకోలు ప్రార్థన చేసి తీరాల్సిందే. మనందరం ఒప్పుకోలు ప్రార్థన, అది దేవుడికి కావాలి. నేను ఇంతసేపు మాట్లాడాను కదా, నీలో ఏ పరివర్తన వచ్చిందని దేవుడు నిన్ను అడిగితే మనం చెప్పాల్సిన సమాధానమే చివరి ఒప్పుకోలు ప్రార్థన. ఒప్పుకోలు ప్రార్థన చేయాలి. ప్రార్థనా పరుడు గెలిచి తీరాడు కదా. ప్రార్థన ఎలా విన్నాడు అతడు? అతని ప్రార్థన దేవుడు ఎలా అంగీకరించాడు? అతని ఆత్మీయ జీవితం, వ్యక్తిగతమైన ఆత్మీయ జీవితాన్ని అందరం కూడా అభివృద్ధి చేసుకుందాం. రొట్టె తీసుకోవడానికి సిద్ధపడదాం. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.